విలేకరుల సమావేశాన్ని ముఖ్య అతిథిగా వచ్చినటువంటి మన ఇన్ఛార్జ్ అన్నీ కూడా ఇక్కడ వికారాబాద్ మున్సిపాలిటీలో పూర్తయ్యాయి. భారతీయ జనతా పార్టీ 26 స్థానాల్లో నిల్చుంటున్నది. ఇక్కడ మీరు ఒకవేళ కనుక చూసుకుంటే గత 2 సంవత్సరాల నుండి ఈ వికారాబాద్ అసెంబ్లీ నుండి స్పీకర్ గారు నేతృత్వం వహిస్తున్నారు. ఆ ముందు 10 సంవత్సరాలు బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉంది. ఏ గవర్నమెంట్ ఉన్నా కానీ ఇక్కడ మాత్రము ఏ అభివృద్ధి చెందలేదు. ఈరోజు కనుక మన మున్సిపాలిటీ ఆఫీస్లో చూసుకుంటే బీఆర్ఎస్ పార్టీ మొత్తం కూడా కాంగ్రెస్ పార్టీకి తొత్తుల్లాగా మారిపోయింది. బీఆర్ఎస్ పార్టీకి ఇక్కడ నేతృత్వం వహిస్తున్న వ్యక్తి వాళ్ళ క్యాండిడేట్లని విత్డ్రా చేయించి కాంగ్రెస్ పార్టీకి చేయాలని ఆయన కుట్ర పండుతున్నారు. కాంగ్రెస్ పార్టీ ఏంది అని అంటే దౌర్జన్యం చేసి కేవలం వాళ్ళ కూతుర్ని మున్సిపల్ చైర్మన్ చేయాలా, మున్సిపాలిటీ నా చేతిలో ఉండాలా అనే దురుద్దేశం తప్ప ఇక్కడ మున్సిపాలిటీని ఈ నియోజకవర్గాన్ని బాగు చేయాలి అనేది ఆయనకు 1% కూడా లేదు. మేము గతంలో ఇక్కడ పెద్దగా బండి సంజయ్ కుమార్ గారు పాదయాత్ర వచ్చినప్పుడు ఏ రోడ్లు ఎట్లా ఉన్నాయో ఈ రోజు కూడా అదే స్థితి ఉన్నది. ఒకవేళ కనుక సెంట్రల్ గవర్నమెంట్ 15th ఫైనాన్స్ కింద డబ్బులు ఇవ్వట్లేదు అని అంటే ఇక్కడున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఈ ఎన్నికలు నడిపించేది కాదు. సంవత్సరం అయిపోతోంది మున్సిపాలిటీస్ అయ్యి. మీకు తెలుసు 2 సంవత్సరాలు సర్పంచ్లది అయిపోయింది. మొన్నటికి మొన్న ఎందుకంటే 15th ఫైనాన్స్ సెంట్రల్ గవర్నమెంట్ డబ్బులు ఇయ్యదు అని అంటే అప్పుడు వెంటనే ఫాస్ట్గా ఆయన సర్పంచ్ ఎలక్షన్స్ చేయించండి. ఇప్పుడు కూడా మీరు చూసుకుంటే ముఖ్యమంత్రి గారు దేశంలో లేరు, కానీ అయినా కానీ ఆయన మున్సిపల్ ఎలక్షన్స్ అనౌన్స్మెంట్ చేసి ఎందుకంత తొందర ఉండే. స్మార్ట్ సిటీస్ కింద హైదరాబాద్లో వరంగల్, కరీంనగర్, నిజామాబాద్ లాంటి కార్పొరేషన్సే కాకుండా ఎన్నో మున్సిపాలిటీకి శ్రీ నరేంద్ర మోదీ గారు నిధులు ఇచ్చారు, నిధులు ఇస్తున్నారు కూడా. కానీ ఇక్కడ మాత్రము ఎక్కడ గొంగడి వేసింది అక్కడే ఉన్నది. ఏ ఒక్క రోడ్ బాగలేదు. ఆర్ఓబీలు మీరు చూసుకుంటే రైల్వే స్టేషన్ ఉన్నది, రోడ్లకు పోవాలి, అక్కడ రోడ్ క్రాస్ అవ్వాలి అని అంటే రైల్వే ట్రాక్ ఉన్నది, అక్కడ ఆర్ఓబీలు అవ్వట్లేదు. మీరు అదే చూసుకుంటే రైల్వే స్టేషన్ చూసుకుంటే మన ప్రాంతం మొత్తం కూడా తెలంగాణలో 125 రైల్వే స్టేషన్స్ నరేంద్ర మోదీ గారు రీకన్స్ట్రక్షన్స్ చేసి అభివృద్ధి చేస్తున్నారు. అది నరేంద్ర మోదీ గారు. వికారాబాద్ అదొకటి ఉన్నది. నేను పార్టీ మిత్రులకి అందరికీ కూడా మేము ఒకరోజు మళ్ళీ పిలుస్తాం మిమ్మల్ని, అక్కడ వచ్చి నరేంద్ర మోదీ గారు ఎన్ని నిధులు ఇచ్చినారో ఆ రైల్వే స్టేషన్ ఏ రకంగా రీడెవలప్మెంట్ చేస్తున్నామో అనేది చూడాలండి. కానీ ఇక్కడ మాత్రం ఏది లేదు. డ్రైనేజ్ విషయం చూసుకుంటున్నామా, డ్రైనేజ్ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ లేదు. సో ఇవన్నీ కూడా ఏది మాట్లాడినా కానీ కేవలము మున్సిపాలిటీ రోడ్లే మాట్లాడట్లేదు. నేను మొత్తం కాన్స్టిట్యున్సీ విషయం మాట్లాడుతున్నాను. ఎక్కడ చూసినా కానీ ఏ రోడ్డు కూడా బాగలేదు. ఏమన్నా మాట్లాడినా మా దగ్గర డబ్బులు లేవు, ముఖ్యమంత్రి గారు ఓపెన్ గా చెప్తారు మా
దగ్గర డబ్బులు లేవు అంటే డబ్బులు లేనప్పుడు ఇక్కడున్న మున్సిపాలిటీలో ఎందుకు స్పీకర్ గారు అంత తొందరపడి వాళ్ళ డాటర్ని మున్సిపల్గా చైర్మన్ లాగా చేయాలనుకుంటున్నారు? దానికి సపోర్ట్గా ఇక్కడున్న బీఆర్ఎస్ పార్టీ నాయకుడు వాళ్ళకి సపోర్ట్గా ఇలా బీఆర్ఎస్ నాయకులందరినీ పంపిస్తున్నారు. అంటే కేవలం బీఆర్ఎస్ నాయకులకి ఒక కాంగ్రెస్ కనుగ వేసుకోవడం మాత్రమే మిగిలిపోయింది. కానీ వెనక నుండి అంతా కూడా అదే పని చేస్తున్నారు. ఎక్కడ కూడా వాళ్ళకి చిత్తశుద్ధి లేకుండే వీళ్ళకి చిత్తైనా ఇక్కడ చేద్దామని. కానీ భారతీయ జనతా పార్టీ తప్పకుండా ఇక్కడ మున్సిపల్ చైర్మన్ కైవసం చేసుకోవాలనే ప్రయత్నిస్తుంది. మా దగ్గర మంచి క్యాండిడేట్స్ ఉన్నారు. మంచిగా అంటే నరేంద్ర మోదీ గారు ఇచ్చే 15th ఫైనాన్స్ని ఏ రకంగా వాడుకోవాలి అనేది కేవలం భారతీయ జనతా పార్టీకే తెలుసు. కాబట్టి మీ ద్వారా నేను ఈ వికారాబాద్ టౌన్ వాళ్ళకందరికీ కూడా విన్నపిస్తుంది ఏంటంటే భారతీయ జనతా పార్టీ వైపు చూడండి. మొన్న పార్లమెంట్ ఎలక్షన్స్ అయిన తర్వాత ఎంత క్రేజ్ నరేంద్ర మోదీ గారికి ఉన్నదో ఇప్పుడు దానికంటే డబుల్ అయ్యింది. అది ఆపరేషన్ సింధూర్ తీసుకోండి, ఏ విషయమైనా తీసుకోండి, కానీ ఇప్పటి వరకు నరేంద్ర మోదీ గారు ఏదనుకున్నారో అది సాధించారు. సబ్కా సాత్ సబ్కా వికాస్ అనే వ్యక్తి తప్పకుండా ఇక్కడ హైదరాబాద్లో ఈ వికారాబాద్ టౌన్ని కూడా ఈ మున్సిపాలిటీని కూడా తప్పకుండా మన ఉన్న ఇక్కడ చేవల ఎంపీ గారు స్మార్ట్ సిటీస్ కింద కూడా ఇక్కడ ఒకటి వేయొచ్చు, అది కూడా వారు ప్రయత్నిస్తున్నారు. ఇక్కడ అది వస్తే కనుక తప్పకుండా అభివృద్ధి అవుతుంది. అభివృద్ధి అవ్వాలి అని అంటే భారతీయ జనతా పార్టీ ఇక్కడ మున్సిపల్ చైర్మన్ కైవసం చేసుకుంటుంది. నల్లగొండ నుండి కార్పొరేటర్ వారు కూడా నాతో పాటు ఇన్ఛార్జ్గా వచ్చారు. మేమిద్దరం ఇక్కడ మున్సిపాలిటీకి ఇన్ఛార్జెస్ లాగా వచ్చారు. దాంతోపాటు ఇక్కడ మొత్తం సీనియర్ నాయకులు కూడా ఉన్నారు. వారందరి పేరు కూడా నందు వచ్చారు. ఈరోజు వికారాబాద్ మున్సిపాలిటీ ఎన్నికల నేపథ్యంలో వికారాబాద్ పట్టణ ప్రజలకు వికారాబాద్ ఇన్ఛార్జ్గా చేసినటువంటి మాజీ భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గారు ఇన్ఛార్జిగా వ్యవహరిస్తున్నారు. అదేవిధంగా కో కన్వీనర్గా కో ఇన్ఛార్జిగా నల్లకుంట కార్పొరేటర్ అనిత గారు, అమృత్ గారు, అదేవిధంగా కన్వీనర్గా రాజేందర్ రెడ్డి గారు, అదేవిధంగా మాజీ జిల్లా అధ్యక్షులు అన్న మాధవరెడ్డి గారు, కో కన్వీనర్ రాజశ్రీనివాస్ రెడ్డి గారు, అదేవిధంగా ఇంకో కో కన్వీనర్ చరితక్క గారు, అదేవిధంగా శ్రీధర్ రెడ్డి గారు, అన్న 26వ వార్డు అభ్యర్థి మరియు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు 26వ వార్డు, అదేవిధంగా పట్టణ అధ్యక్షురాలు శిరీష గారు, అదేవిధంగా భారతీయ జనతా పార్టీ ఎస్సీ మోర్చా రాష్ట్ర కార్యదర్శి, అదేవిధంగా గతంలో ఎమ్మెల్యేగా పోటీ చేసినటువంటి అభ్యర్థి అన్న నవీన్ కుమార్ అన్న గారు, అదేవిధంగా ఇక్కడికి చేసినటువంటి మా అభ్యర్థులు 34 25 వార్డు సభ్యులుగా అంటే కౌన్సిలర్గా పోటీ చేసే అభ్యర్థులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కాబట్టి మీరందరూ కూడా దయచేసి ఈ పక్షం రోజులు మమ్మల్ని కొంచెం ఆదరించి ఒక కొత్త ప్రత్యామ్నాయం ప్రజలకు మీరు చేరవేర్చి మీ రాతల ద్వారా ప్రజలను చైతన్యవంతంగా చేయాల్సిందిగా మా యొక్క విజ్ఞప్తి.